ఒకానొక గ్రామంలో శాస్త్రాలను అధ్యయనం చేస్తూ జీవిస్తున్న ఓ పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అయితే అతను ఎంత కష్టపడినా జీవనం సాగించటానికి చాలా ఇబ్బంది పడేవాడు. ఒకరోజు అలసటతో మరియు బాధతో బ్రాహ్మణుడు తన తోటలోని పెద్ద చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. అతను ఆ చెట్టులో దివ్యశక్తి ఉందేమో అని ఊహించి ఒక గిన్నెలో పాలు పోసి చెట్టు అడుగున పెట్టాడు. ఆశ్చర్యంగా పక్కనే ఉన్న బిలం నుంచి ఒక నాగుపాము బయటకు వచ్చి పాలను తాగింది. ప్రతిరోజు బ్రాహ్మణుడు పాలను సమర్పించేవాడు. నాగుపాము ప్రతిసారి పాలను తాగి గిన్నెలో ఒక బంగారు నాణెం ఉంచి వెళ్ళేది. కొద్ది రోజుల్లో బ్రాహ్మణుడు ధనవంతుడు అయ్యాడు. ఒకరోజు బ్రాహ్మణుడు ఇతని గ్రామానికి వెళ్లాల్సి వచ్చింది. తన కుమారుని నాగుపాము పాలను సమర్పించమని చెప్పాడు. తండ్రి చెప్పినట్టుగానే కుమారుడు గిన్నెలో పాలు పోసి చెట్టు దగ్గర ఉంచాడు. కుమారుడు గిన్నెలో బంగారు నాణెం చూసి లోబడిపోయాడు. నాగుపాము బిళ్ళల్లో ఇంకా ఎక్కువ నిధి దాచుకుందని భావించాడు. నిధి సంపాదించాలనే కోరికతో నాగుపాము బయటికి వచ్చినప్పుడు కర్రతో దాన్ని చంపాలని ప్రయత్నించాడు. కానీ నాగుపాము చాకచక్యంగా తప్పించుకొని కుమారుడిని కాటివేసింది. కుమారుడు తక్షణమే మృతి చెందాడు. బ్రాహ్మణుడు తిరిగి వచ్చి తన కుమారుడి మృతదేహాన్ని చెట్టు దగ్గర చూసి దుఃఖంలో మునిగిపోయాడు. తన కుమారుడి మృతి తర్వాత కూడా బ్రాహ్మణుడు పాలను సమర్పించడం కొనసాగించాడు. కానీ నాగుపాము ఇంకెప్పుడు కనిపించలేదు. బ్రాహ్మణుడు తెలుసుకున్నాడు, లోభం వల్ల తన సంపదకే కాక తన కుమారుని కూడా కోల్పోయాడని.